వెల్కమ్ టు గ్లిమ్స్ ఆఫ్ గాయత్రి. ఫైనల్లీ ఒక కొత్త బ్లాగ్ ఏంటంటే నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో సంక్రాంతి ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. ఫైనల్లీ కొన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసాను ఆల్రెడీ. కొన్ని అయితే అమ్మతో ఆల్రెడీ పంపేశాను అనమాట ఇంటికి, నా స్టఫ్ అంతా. కొన్ని ఇప్పుడు ప్యాక్ చేశాను. సో ఆ ప్యాకింగ్ అంతా బ్లాగ్లో చూపిస్తాను అనమాట మీకు. ఇంకా నిన్న గర్ల్ థింగ్స్ కొన్నాను అనమాట. నేను వెళ్ళి స్క్రంచీస్ ఇంకా చాలా కొన్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ నేను. అండ్ నాకు ఇవి చాలా నచ్చాయి అక్కడ, ఎందుకో తెలియదు. కొంచెం సిల్వర్ యాంటిక్ టైప్ వచ్చాయన్నమాట. సో ఇవి కూడా తీసుకున్నాను అక్కడే. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని క్యూట్ ఫ్లక్కర్స్ కూడా కొనుక్కున్నాను. చాలా కొన్నాను అనమాట ఫ్లక్కర్స్ అయితే. నాకు ఫ్లక్కర్స్ అంటే చాలా పిచ్చి, బికాజ్ అవి ఎందుకో నచ్చుతాయి నాకు. చాలా చిన్న క్యూట్ థింగ్స్ అన్నీ కొనుక్కున్నాను అనమాట నేనేంటి. అండ్ ఆల్సో కొన్ని నెయిల్ పాలిషెస్ కూడా తీసుకెళ్తున్నాను అక్కడ, ఇఫ్ టైం దొరికితే వేసుకుందామని చెప్పేసి. అండ్ ఐ బాట్ దిస్ హుడీ ఫ్రమ్ స్టైలప్లో తీసుకున్నాను. అండ్ నివియా ఇది వచ్చేసి నా లిప్ బామ్. ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నా లిప్స్కి. సో అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అదే ఈ జుమ్కీస్, సిల్వర్ జుమ్కీస్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాను. ఇదొకటి. అండ్ ఫైనలీ నా స్ప్రే, ఐ యూజ్ దిస్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ యాడ్లీ. చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ అయితే, అసలు మస్తు ఉంటుంది అనమాట. నాకు ఎంతో ఇష్టం ఇది, అందుకే ఇది ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్తాను నాతో పాటు. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఇంకా మళ్ళీ కొన్ని క్లిప్స్ కొన్నాను అనమాట. దీస్ క్లిప్స్ ఆర్ ఫ్రమ్ జూడియోలో తీసుకున్నాను. అండ్ నా నైట్ కేర్ రొటీన్లో వచ్చేసి ఈ రెండు మస్తు యూస్ చేస్తాను. ఒకటి క్లినిక్ ప్రోడక్ట్, ఒకటేమో మాస్క్, ఇంకొకటేమో ఫేస్ స్ప్రే అనమాట, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో ఈ రెండు అనేది నా ఫేవరెట్. ఇవన్నీ ఆల్మోస్ట్ అవగొట్టేసాను కూడా నేనైతే. ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సాటర్డే స్టార్ట్ అవుతామని. ఎందుకంటే మాకు సాటర్డే టికెట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి. 164 వచ్చింది. అది కంప్లీట్ అవ్వదేమో అనుకున్నాము, కానీ ఏంటంటే సడన్గా వచ్చి కంప్లీట్ అయిపోయినాయి, టికెట్స్ అలౌట్ అయినాయి అంటే తొందరగా ప్యాక్ చేస్తున్నాను అనమాట స్టఫ్ అంతని. అండ్ నైట్ ఏమన్నా తినడానికి బయట కొనుక్కోవడం ఎందుకు అని చెప్పి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. సో కొంచెం చపాతీ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా ఆప్షన్, అండ్ కొంచెం బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటే. సో ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. మధ్యలో మా ఊర్వి పాప వచ్చేసింది. ఫైనల్లీ చపాతీస్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనమాట. ఎక్సైటెడ్గా ఉన్నాము వెళ్ళడానికి, ఎందుకంటే ఎప్పటి నుండి అనుకుంటున్నాం టు గో అనమాట ఇంటికి. సో అంతా కుక్ చేసుకుని రెడీగా పెట్టుకుని స్టార్ట్ అవుతున్నాము. కర్రీస్ సింపుల్గా వండుకున్నాం అంతే, అంత ఏం కాదు. అండ్ లాస్ట్లో నా చూపించిన స్టఫ్ అంతా ప్యాక్ చేయడం మర్చిపోయాను. మధ్యలో కుక్ చేసుకోవాలని టైం లేదు కదా అని చెప్పి, ఎంతో టైం లేదు, 6:30కే స్టార్ట్ అవ్వాలి, తెలుసు కదా హైదరాబాద్ ట్రాఫిక్ సో హెక్టిక్ అనమాట. సో అందుకే అప్పటికప్పుడు వెయిటింగ్ లిస్ట్ కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్యాక్ చేసుకున్న తర్వాత నేను రెడీ అయిపోయి దెన్ స్టార్టెడ్. ఇంకా మిగిలిన స్టఫ్ అంతా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ప్యాకింగ్ అనేది కొంచెం క్రిటికలే, ఏది మర్చిపోతాం, ఏది తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఏం గుర్తుండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ వీక్ కదా మేము అక్కడ స్టే చేసేది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం ఫైనల్లీ. సో అమ్మమ్మ వాళ్ళది వచ్చేసి పెద్దపూడి అనమాట. సో ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత చిన్న వర్క్ ఉంటే అండ్ ఆల్సో మేము చిన్న వర్క్ ఉంటే నేను అక్క పార్లర్కి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్. సో కొంచెం ఐబ్రోస్ అవి చేయించుకుందామని చెప్పేసి పార్లర్కి వెళ్తున్నాము. సో అలా వెళ్తున్నప్పుడు కొంచెం వీడియో తీసాను అనమాట క్రేజీగా, ఎందుకంటే మాకు చాలా వియర్డ్గా చూస్తుంది ఏం చేస్తున్నా చెప్పి. హాయ్ చెప్పమంటే నవ్వుతుంది. అండ్ ఊరి పాప కూడా హాయ్ చెప్పింది. నెక్స్ట్ వెళ్ళిపోయామన్నమాట. థ్రెడింగ్ ఐబ్రోస్కి చేయించుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఎంత పెయిన్ఫుల్ అని చెప్పి. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. సో అంతా స్టఫ్ ప్యాక్ చేసేసుకున్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము కాచిగూడకి. సో మా ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి అనమాట. ఎంత ట్రాఫిక్ ఉందంటే లిటరల్గా ఐ డోంట్ నో, కార్స్లో వెళ్ళేవాళ్ళు లేకపోతే బస్సెస్లో వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియదు, కానీ అసలు మస్తు ట్రాఫిక్ అయితే ఉంది. అసలు మార్నింగ్ నుండి వర్క్ చేస్తున్నాం కదా, చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. అలా క్యాబ్లో చూస్తున్నా కానీ ట్రాఫిక్ అసలు హైదరాబాద్ అంతా. ఎందుకంటే అందరూ వెళ్తున్నారు కదా ఇంటికి, ఎక్కడ చూసినా కార్సే ట్రావెల్ చేసేవాళ్ళే. అండ్ దగ్గర మేము సెక్రటేరియట్ భవన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాము మేము స్టేషన్కి. అండ్ ఎంత టైర్డ్ ఉన్నా అంటే లిటరల్గా ఊర్వి పాప అయితే మస్తు ఫన్ చేస్తుంది క్యాబ్లో, కొంచెం టైం పాస్ చేస్తుంది అనమాట నాతో. సో అలా టైం తెలియలేదు నాకైతే. కాసేపు
తనతో టైం స్పెండ్ చేసేసా అలాగా. సో అన్నీ చూపిస్తుంది రిద్ధి అని చెప్పి రీచ్ అయిపోయాము. ఒక 30 మినిట్స్ ఎర్లీగా రీచ్ అయ్యామనుకుంటా. సో టయర్డ్ ఉండే, ఆల్మోస్ట్ మార్నింగ్ లేచేసరికి ఐఎమ్ సో టయర్డ్ అనమాట. రీచ్ అయిపోతున్నాం అనేసరికి అసలు లిటరల్గా స్పెషల్ ట్రైన్ అంటే ఎంత లేట్ అంటే మా ట్రైన్ వచ్చేసి 4 hours డిలే. రాజమండ్రి రీచ్ అయ్యాము దగ్గర దగ్గర 9 ఆ టైంకి అనుకుంటా, 9:30కి. అండ్ 11కి దిగాము మేము. అక్కడ నుండి ఇంటికి వెళ్తున్నాము. అండ్ సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పొలాలు రాగానే అమ్మమ్మ చేపల పులుసు చేసింది. ఫుల్గా తిన్నా అనమాట. చేపలు అంత ఇష్టం ఉంటుంది కానీ అమ్మమ్మ మస్తు చేసింది. వెంటనే హరిదాస్ వచ్చారు, మోడ్రన్ హరిదాసు. అసలు ఎంత నవ్వుకున్నాము నేను, ఊర్మి పాప అయితే క్యూట్గా ఉందన్నమాట. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సున్నం ముగ్గులు పెట్టడం అలవాటు ముందు రోజు. ఈ ఇయర్ మిస్ అవ్వలేదు, చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ పెట్టేదాన్ని నేనే. ఆ అవుట్పుట్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, నెక్స్ట్ సిరీస్లో. అంటిల్ దెన్ బాయ్, మళ్ళీ సిరీస్లో కలుసుకుందాం.